నమస్తే. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి లైట్ ఫుడ్ అంటే పుల్కాలు. ఆరోగ్యం గురించి ఆలోచించేవారు కొంతకాలం క్రితం పాటించిన, ఇప్పటికీ చాలా మంది పాటిస్తున్న ఆహార సూత్రం ఇది. కానీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ సిరిధాన్యాలు. ఈ మధ్య మీరు గమనించే ఉంటారు. ఏం తింటున్నావు, బాడీలో చేంజ్ కనిపిస్తోందంటే కొర్రలు అనే సమాధానం వస్తోంది. నిజానికి కొర్రలు అనేది ఒక ధాన్యం మాత్రమే. ఇంకో 4 ధాన్యాలుంటాయి. వాటిని మన తాతల కాలంలో చిరుధాన్యాలు అనేవారు. అవి చిరు కాదు, సిరి అంటే ఆరోగ్య సంపదనిచ్చే సిరిధాన్యాలు అంటున్నారు ప్రముఖ శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు డాక్టర్ కాదర్ వలి గారు. అసలు ఏంటి సిరిధాన్యాలు, ఎలా తినాలి? సిరిధాన్యాలు తింటే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయా? బీపీ, షుగర్ ఉంటే సిరిధాన్యాలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి? ఇలాంటివి ఇంకా చాలా విషయాలు మనకు చెప్పేందుకు డాక్టర్ కాదర్ వలి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం తీసుకొని మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, అంటే అసలు ఈ మధ్య కాలంలో ఏ నోట విన్నా కూడా సిరిధాన్యాలు లేదా కొర్రలు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు ఈ కొర్రలు అంటే ఏంటి, లేదా సిరిధాన్యాలు అంటే వేటిని అంటారు? అనాది కాలం నుంచి వందల రకాల ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు ఉన్నాయన్నమా. గడిచిన 20 సంవత్సరాల్లో ఈ మధ్యకాలంలో తింటున్న ఆహార పదార్థాల నుంచే మనకు రోగాలు వస్తున్నాయని ఒక ఆలోచన వచ్చిన తర్వాత, మన పూర్వీకులు తింటున్న ఆహారాల్లో మంచి పౌష్టికాంశాలు, ఆరోగ్యాన్ని ఇచ్చే గుణాలు ఉన్నాయని అనిపించిన తర్వాత ఆ ధాన్యాల్ని మళ్ళా వెలికి తీసి పెంచి ఈ ఆధునిక రోగాలు వస్తున్న రోగులకు ఇచ్చి బాగవటం గమనించిన తర్వాత ఈ చిరుధాన్యాలు ప్రస్తుతం 10 రకాలు కనిపిస్తున్నాయి మన దేశంలో ఇప్పటికీను. ఇంకా ఒక 5-6 ఉన్నాయన్నమాట. కానీ ముఖ్యంగా ఈ 10 చిరుధాన్యాలు మిగిలి ఉన్నాయి, జీవంతంగా ఉన్నాయన్నమాట. సో ఈ 10 ధాన్యాల్ని కూలంకుషంగా పరిశీలన చేసిన తర్వాత నాకు తెలిసొచ్చింది ఏమిటంటే, ఈ 5 ధాన్యాలు అరికలు, సామెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, ఈ 5 ధాన్యాల్లో పీచు, పిష్ట పదార్థం అనుపాతం ఒక్క అంకలో ఉండటం గమనించాను అనమాట. అంటే వైజ్ఞానపరంగా మనం అన్ని పరిశోధనలు చేస్తే తెలిసొచ్చింది, పిష్ట పదార్థం కొర్రల్లో దాదాపుగా 60 ఉంది, పీచు పదార్థం 8 ఉంది. అంటే 60/8 దాదాపు 7 పాయింట్ సంథింగ్ వస్తుంది అనమాట. అలాగే అండుకొర్రల్లో 12.5 పీచు పదార్థం, 69% పిష్ట పదార్థం ఉంది. సో ఆ అనుపాతం దగ్గర 5.5 వరకు వస్తుంది అనమాట. అలా ఒక్క అంకెలో ఈ అనుపాతం వచ్చినప్పుడు గ్లూకోజ్ని మన రక్తంలోకి చాలా నిదానంగా విడుదల చేసే శక్తి ఈ ధాన్యాల్లో దేవుడిచ్చాడనమాట. అందువల్ల రక్తంలోకి గ్లూకోజ్ వెంటనే రాకపోవటం వల్ల మనకు రోగాలు రాకుండా ఈ ధాన్యాలు చూసుకుంటున్నాయన్నమాట. ఇంతే, చాలా సింపుల్ అన్నమాట. సో ఈ విషయాన్ని మనం ఈ రోగాలు ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దేహంలో ఈ ఆరోగ్యాన్ని అనుష్ఠానం చేయొచ్చు అని ఆలోచించాం. ఆ దిక్కులోనే ప్రయోగాలు చేసి డయాబెటీసు, మైగ్రేను, ఇలాంటి గ్యాంగ్రీను, అనేక రకాలైన ఆధునిక రోగాలకి మేము ఉపశమనం కలిగిస్తూ వస్తూ ఉండటం గమనించిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత కూడాను ఈ ధాన్యాల్ని క్రమంగా వాడుతూ ఉంటే ఏ రోగాలు రాకుండా ఉండడం కూడా గమనించాను అన్నమాట. అందుకే దీనికి తృణధాన్యం ఏమిటి, చిరుధాన్యం ఏమిటి అని ఈ 5 ధాన్యాలని సిరిధాన్యాలు అని పిలవటం మొదలుపెట్టాను. ఈ చిరుధాన్యాలు కానీ సిరిధాన్యాలు కానీ తినే వాళ్ళని పూర్తిగా బియ్యం తినొద్దంటారా అసలు? మరి అవును, బియ్యం వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి. అంటే బియ్యంలో ఈ అనుపాతం 395 ఉంది. అంటే పిష్ట పదార్థము, పీచు పదార్థం. అందువల్ల బియ్యం తినటం వల్లనే రోగాలు వస్తూ ఉంటే, ఈ రోగం వచ్చిన వాళ్ళకి మళ్ళీ బియ్యం తిను అని చెబితే రోగం ఎప్పటికీ బాగా కాదనమాట. మూలమే అక్కడ ఉంది. అంటే రక్తంలోకి గ్లూకోజ్ను వెంటనే చేర్చే గుణం ఈ బియ్యంలో, వరి బియ్యంలో ఉండటం వల్లనే రోగాలకు నాంది పాడుతున్నాము. అంటే మరి శక్తి ఎలా వస్తుంది సార్ బియ్యం తినకుండా? ఈ ధాన్యాల్లో శక్తి చాలా ఉంది. మీ కొర్రల్లో 60% ఉంది శక్తి ఇచ్చే పిష్ట పదార్థం, బియ్యంలో 79 ఉంది. మనకు కావాల్సింది 20-25, ఎక్కువేం అవసరం లేదు. కాబట్టి ఎంత కావాలంటే అంత శక్తి కొర్రల నుంచి వస్తుంది, అండు కొర్రల నుంచి వస్తుంది. అందులో ఇబ్బంది ఏం లేదు.
అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బీపీ, షుగర్ లేదా క్యాన్సర్ అనేవి కామన్ ఆ, అయిపోయినాయి. క్యాన్సర్, ఎస్ఎల్ఈ, అపురూపమైన అతిరేకమైన రోగాలు కూడా బయలుదేరుతున్నాయి. అంటే ఈ సిరిధాన్యాలు తినడం వల్ల మరి వీటిని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు? అంటే మూలం ఇక్కడే. గ్లూకోజ్ ఎప్పుడైతే మనకు దేహంలో ఎక్కువగా వచ్చి పడుతుందో రక్తంలోకి, అన్ని రోగాలు అక్కడి నుంచే మొదలవుతాయి అన్నమాట. కానీ ఈ సిరిధాన్యాలు గ్లూకోజ్ని నిదానంగా రక్తంలోకి చేర్చడం వల్ల దేహంలో ఉన్న వేరే గ్రంథులన్నీ, నిర్నాళ గ్రంథులు, కాలేయము, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయటం వల్ల ఏ రోగాలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ సూత్రం మీదే మనం ఎంత భయంకరమైన రోగాన్నైనా 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో సిరిధాన్యాలు తింటూ ఉంటే బాగవుతూ వస్తున్నాయి అన్నమాట. అయితే ఈ సిరిధాన్యాలు ఎలా వాడాలంటారు? చిన్నపిల్లలు కూడా తినచ్చు అంటారా? 9 నెలల నుంచి పిల్లలకి అన్నప్రాసం చేయించడం సామె బియ్యంతో చేయించవచ్చు, అరిక బియ్యంతో చేయించవచ్చు. ఏ ఇబ్బందులు లేవమ్మా. ఒక్కటే ఒక్క సూచన, పిష్ట పదార్థం, పీచు పదార్థం 2 పొరలుగా ఉండటం వల్ల మీరు వరి బియ్యాన్ని వండినట్లు కుక్కర్లో వేసి 4 విజిల్స్ వేస్తే అన్నం కాదు. ఎందుకంటే ఆ పీచు పదార్థం నానాలి. అంటే ఒక 5-6 గంటలు మీరు నానబెట్టాలి. కనీసం 3 గంటలైనా నానబెట్టాలి. లేకపోతే మీరు అన్నం చేసుకొని వండుకొని తినేందుకు వీలుగా ఉండదు. అయితే ఏ ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా ఈ ఏ సిరిధాన్యాలు ఆరోగ్య సమస్యలు లేని వారు సిరిధాన్యాలు తింటూ ఉంటే ఇంక ఏ ప్రాబ్లము రాదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరము ఉండదు. అయితే సార్, కొందరు రాత్రిపూట రొట్టెలు మాత్రమే తింటూ ఉంటారు. మరి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? అదేమీ లేదమ్మా. మీరు రొట్టెలు తిన్నా, అన్నం తిన్నా, గంజి తాగినా, జావ తాగినా తింటున్న పదార్థం ఏమిటి అని గమనంలో ఉండాలి. మీరు చపాతీలు గోధుమలతో చేసుకొని తింటే రొట్టెలు తిన్నా రోగం వస్తుంది. అదే మీరు కొర్రలతో రొట్టెలు చేసుకోవచ్చు, లేకపోతే అన్నం చేసుకొని తినచ్చు, ఇడ్లీలు కూడా తినచ్చు, అదేమి ఇబ్బంది లేదు. అయితే ఏ ఏ సిరిధాన్యం ఏ ఏ వ్యాధిని తగ్గిస్తుందంటారు? అలా కాదు, ఇది ఏ ఏ సిరిధాన్యాలు ఏ ఏ అంగాల్ని శుద్ధం చేస్తాయని చెప్తానన్నమాట. అంటే మనం ఇప్పుడు కిడ్నీలో రోగం వచ్చింది, కిడ్నీకి సంబంధించి ఊదలు, అరికలు, సామెలు శుభ్రం చేసే గుణం ఉందన్నమాట. అంటే రక్తాన్ని అరికలు క్లీన్ చేస్తాయి. అంటే రక్త సంబంధిత రోగాలకు అరికలు ఎక్కువగా తినండి అని చెప్తుంటాం. అండుకూరలు మన పచననాళాన్ని చాలా శుభ్రం చేస్తాయి. అంటే ఉదర సంబంధ రోగాలు, అది క్యాన్సర్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు, కాలేయ సంబంధ రోగాలు, ఇలాంటివన్నీ పచననాళానికి సంబంధించిన రోగాలన్నిటికీ అండుకూరలు ముఖ్య ఆహారం అని చెప్తుంటాను అనమాట. అంటే చాలామంది నేను చెప్పటం గమనించి దీనికి ఈ రోగానికి ఇది, ఈ రోగానికి ఇది అనుకుంటున్నారు. బట్ ఉండేది 5 ధాన్యాలే, రోగాలు వేలు ఉన్నాయి ఇప్పుడు. అంటే అన్ని రోగాలకు ఈ 5 ధాన్యాలే మార్చి చెబుతూ ఉంటాం అన్నమాట. అంటే ఏ అంగాన్ని ఇది శుద్ధం చేస్తుంది అని. ఇప్పుడు కొర్రలు, అండుకొర్రలు నరాల్ని శుద్ధం చేస్తాయి. అంటే బ్రెయిన్, మన పార్శ్వవాయువు, లేకపోతే పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, ఇలా నరాల సంబంధ రోగాలకి కూరలు, అండుకూరలు అద్భుతమైన ఆహారం అని చెప్తుంటాం. ఓకే. అయితే సార్, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అంటారు రోజువారీ జీవన శైలిలో? ఈ డయట్ అనే పదం నాకు ఇష్టం లేదు. అంటే ఏదో ఒక సందర్భానికి తగినంత ఆహారం తీసుకోవడం, ఇలా దాన్ని డయట్ ప్లాన్ అంటారు. కానీ నేను చెప్పేది డయట్ ప్లాన్ కాదు, మన ఆహార విధానం. మనం ఈ పదార్థాలనే మూల ఆహారంగా తినాలి అని మొదటిగా చెప్తుంటాను. ఇవి తినద్దండి అని చెప్తున్నాను. అంటే ఈ డైట్ ప్లాన్లు అవసరం లేదు మనకి. మూల ఆహారంగా ఈ 5 సిరిధాన్యాల్ని మనం గమనిస్తే ఏ రోగాలు రాకుండా ఉంటాయి. అంటే ఇంతే తినాలి, అంతే తినాలి అని కాదు, వాళ్ళ ఆకలికి తగ్గట్టు అందరూ తినాలి. మామూలుగా మీ పిడికిలతో 2 పిడికిళ్ళు సిరిధాన్యాల్ని అన్నం చేసుకొని తింటే సరిపోతుందన్నమాట. మామూలుగా ప్రతి ఒక్కరికి. అంటే నా పిడికిలు నాకి, మీ పిడికిలు మీకి. సో దేవుడు ప్రమాణాన్ని మీ చేతుల్లోనే పెట్టాడు. ఎన్నో మందులు వాడినా కూడా తగ్గని క్యాన్సర్ ఈ సిరిధాన్యాలు వాడితే తగ్గుతుందంటారు. అది ఎలా మరి? ఇంతే, చాలా సింపుల్. మన దేహంలో ఉన్న కల్మషాల్ని ఆ రోజు శుద్ధం చేసుకునేదానికి ఇందులో ఉన్న పీచు పదార్థం, కరిగిన పీచు పదార్థం, కరగని పీచు పదార్థం 2 రకాలుగా ఉంటుంది. ఈ 2 రకాలు పీచు పదార్థాలు మన దేహంలో కల్మషాల్ని ఆ రోజు శుద్ధం చేయటం వల్ల
క్యాన్సర్ మన దేహంలో ఉత్పాదన అయ్యేదానికి వీలే లేకుండా జరుగుతుందన్నమాట. రెండవది అయినా కానీ ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో ఆ కారకాలని సమేతంగా తీసివేయటం జరుగుతుందన్నమాట. అంత సులభంగా ఈ పని జరిగిపోతుంది. ఓకే. అయితే ఎన్నో రోగాలకి ఎన్నో ఇంగ్లీష్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అందరూ అవే యూజ్ చేస్తున్నారు కూడా. మరి ఈ సిరిధాన్యాలు వాడడం వల్ల అవి వాడకుండా ఉండొచ్చా మరి మెడిసిన్స్? ఖండితంగా వాడకుండా ఉండొచ్చు, కానీ వెంటనే ఆపు చేయకూడదు. నిదానంగా అంచెలంచెలుగా కంతులుగా మన దేహం నుంచి రాసాయనిక పదార్థాలని దూరం చేసుకోవాలి. ఎందుకంటే అలవాటు అయి ఉంటుంది. ఇప్పుడు చాలామంది 10 సంవత్సరాలుగా ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, 15 సంవత్సరాలుగా ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. వెంటనే ఆపు చేస్తే ఇబ్బంది అవుతుందన్నమాట. అలవాటు అయి ఉంటారు. మీరు కాఫీకి అలవాటు అయ్యారు, కాఫీని రేపే ఆపు చేయవయ్యా అంటే బాధ అవుతుంది, కష్టం అవుతుంది. నిదానంగా బాగు చేసుకోవచ్చు, నిదానంగా దాని నుంచి దూరం కావచ్చు. సో రోజుకు 3 సార్లు కాఫీ తాగేవాళ్ళు 2 సార్లు తాగండి, ఒక 4-5 వారాలు. ఇంకా 4-5 వారాలు ఒక్కసారి తాగండి. ఇంకా 4-5 వారాలు రోజు విడిచి రోజు తాగండి. ఇలాగా మనము డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ అంటాము. అలాగే ట్యాబ్లెట్స్ కూడాను మనం అడిక్ట్ అయి ఉంటాం. వీ హ్యావ్ టు డీ అడిక్ట్ అవర్ సెల్ఫ్స్. నిదానంగా మనం బయటపడాలి. సో అది క్రమబద్ధమైన కార్యక్రమం. సో నేను అందరికీ జాగ్రత్తగా చెప్తూ ఉంటాను, ఇది అతి ముఖ్యమైనది. అంటే ట్యాబ్లెట్లు చెడ్డవే, కానీ ఇంతకాలం మనం దాని మీద ఉన్నాం. సో వెంటనే తీసేయకూడదు. ఆకుకూరలు సరే, కాయగూరలు సరే, మరి మాంసాహారం తినకూడదని మీరు అంటున్నారు, అది ఎందుకు? మనం తింటున్న ఈ పదార్థాల నుంచి వచ్చే గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు దాన్ని గ్లైకోజన్, కొవ్వు, మాంసంగా తయారు చేస్తాం. అంటే చక్కెర ఎక్కువైతే మన దేహంలో గ్లూకోజ్ ఎక్కువైతే దాన్ని కొవ్వుగాను, మాంసంగాను, గ్లైకోజన్గాను స్టోర్ చేస్తాం అన్నమాట. అంటే పూర్వకాలంలో ఆహారం అంత ఈజీగా దొరికేది కాదు. అంటే ఒకసారి దొరకవచ్చు, ఒకసారి దొరకకపోవచ్చు. సో దొరకనప్పుడు ఈ గ్లైకోజన్ను, మాంసము, కొవ్వును కరిగించుకొని గ్లూకోజ్ తయారు చేస్తుంది అన్నమాట. ఇంకొక మెటబాలిజం ఉందన్నమాట. ఇట్ ఈస్ ఏ ఎమర్జెన్సీ మెటబాలిజం. అంటే మనకు ఆహారం దొరకనప్పుడు మళ్ళా మనం తయారు చేసుకున్న కొవ్వుని వెనక్కి గ్లూకోజ్గా మార్చుకొని కొన్ని రోజులు బతికేదానికి వీలుగా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద మెకానిజం, దేవుడు ఇచ్చిన పద్ధతి. సో మనకు ఆహారం దొరకనప్పుడు కొవ్వు గ్లూకోజ్గా మారుతూ వస్తుంది, మాంసం గ్లూకోజ్ అంటే కరిగిపోతాం. అంటే ఏమి తినకుండా ఉంటే కరిగిపోతాం. కానీ ఆహారం తినకుండా ఉండటం మంచిది కాదు. అందుకే సిరిధాన్యాలు గ్లూకోజ్ని నిదానంగా రక్తంలోకి ఇవ్వటం వల్ల కొవ్వు పేరుకోదు, కొవ్వు కరిగించాల్సిన అవసరము రాదు. సో సమతులనంగా ఉండొచ్చు అని మేము చెప్తుంటాము. అంటే ఈ సిరిధాన్యాలతో చేసిన వంటకాలు అంత రుచికరంగా ఉండవు అని చెప్పి చాలామంది ప్రిఫర్ చేయడానికి జంకుతూ ఉంటారు, వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే వీటితో ఎలాంటి కూరలను తీసుకుంటే అవి తినడానికి అనుకూలంగా ఉంటాయంటారు? అన్ని ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, చారు, గోంగూర పచ్చడి, పల్లీల చట్నీ అన్ని రకాలుగాను వాడుకోవచ్చు. సిరిధాన్యాలతో వంటలు సరిగ్గా ఉండవు, రుచిగా ఉండవు అనేది తప్పమ్మ. మీ బియ్యం, గోధుమల కంటే చాలా రుచులు ఈ సిరిధాన్యాలతో చేసుకోవచ్చు. అన్ని రకాల వంటలు ఏమి ఇబ్బందులు లేవు. ఇడ్లీలు, పడ్డూలు, పొంగనాలు, ఏమైనా సేమియాలు, వడియాలు, మురుకులు, తీపి పదార్థాలను కూడా చేసుకోవచ్చు. తాటి బెల్లం వాడండి అని చెప్తుంటాను. చెరుకు బెల్లం మంచిది కాదు. అంటే సిరిధాన్యాలతో బరువు తగ్గించవచ్చు అంటున్నారు. బరువు తగ్గించవచ్చు, బరువు పెంచుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళు లావు కావచ్చు, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా కావచ్చు. ఓకే. స్త్రీలలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, మరి వారికి ఈ సిరిధాన్యాలు ఎలా ఉపయోగపడతాయి? సామలు జననాంగాల్ని శుద్ధం చేసే గుణం ఉంది ఆ పీచు పదార్థంలో. సో ఆడవాళ్ళు ఎక్కువగా ఈ జననాంగ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ సామలు 2-3 రోజులు వారంలో వాడుతూ, మిగిలిన ధాన్యాన్ని కూడా ఒక్కొక్క రోజు వాడుతూ, దానికి తోడు నేను కషాయాలు తాగండి అని చెప్తూ ఉంటాను. ఈ కాఫీలు, టీలు ఇవ్వద్దు, రక్తం మందమవుతుంది, అలవాట్లు చెడ్డ అలవాట్లు అవి. మంచి అలవాట్లు కషాయాలు తాగటం, చుట్టుముట్టు ఉన్న మొక్కల్ని, తీగలతో మనకు లభించే ఆకుల కషాయాల్ని తాగండి. మీ రక్తం తేలిక అవుతుంది. అంతేకాకుండా కషాయాల్లో ఔషధి గుణాలు ఉన్నాయి. పడిగడుపున కషాయాలు తాగితే చాలా రోగాల్ని మనం దూరం చేసుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.
అంతేకాకుండా శుద్ధమయ్యేదానికి కొన్ని జీవసత్వాలు అవన్నీ మనకి వైవిధ్యమైన ఆకుల నుంచి దొరుకుతాయని చెప్తూ ఉంటాను. ఇవాళ పిల్లలే రేపటి పౌరులు అంటారు, కానీ ఈ కాలంలో పిల్లలంటే పిజ్జాలు, బర్గర్లకి, ఫాస్ట్ ఫుడ్కి చాలా అలవాటు పడ్డారు. మరి వారిని ఈ అలవాటు మాన్పించడానికి ఈ సిరిధాన్యాలని ఏ విధంగా ఉపయోగించాలంటారు? తండ్రి తల్లులు ఇద్దరు వంటగదుల్లోకి రావాలి. వచ్చి తమ చేతులతో అద్భుతమైన వంటకాలని చేసి పిల్లలకి ఇవ్వటం మొదలుపెట్టాలి. ఇది పిల్లల్ని తప్పు పట్టడంలో పని జరగదు. పెద్దలు పిల్లల్ని సరైన దారిలోకి తీసుకురావాలి. అంటే మనం హోటళ్ళకి వెళ్ళకూడదు, మనం ఇలాంటి జంక్ ఫుడ్స్ని తినకూడదు అనేది మనం చేసి పిల్లలకు చూపించాలి. ఈ ఒక్క మార్గమే ఉండేది, ఇంకే మార్గం లేదు. బియ్యంలో మెరుగల్లా తీసిపారేసే ధాన్యాలు అన్న పేరు ఉండేది. ఇప్పుడు మాత్రం అవే ధాన్యాలు చాలా కాస్ట్లీ కూడా అయిపోయాయి. మధ్యతరగతి వారికి అందుబాటులో లేనంత కాస్ట్లు ఉంటున్నాయి. మరి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అది ప్రస్తుతం మనం ఒక పద్ధతి నుంచి ఇంకో పద్ధతి మారుతున్నప్పుడు జరుగుతున్న అవకతవకలు. అంటే ఈ బియ్యం మనకు రాకముందు ఇవే తినేవాళ్ళం. అప్పుడు బియ్యం చాలా శ్రీమంతుల భోజనం అని అనుకునేవాడు. ఎందుకంటే బియ్యం దొరికేవి కావు. తర్వాత ఈ ఎరువులు వచ్చి పెద్ద పెద్దగా డ్యాములు కట్టి ఈ బియ్యాన్ని, వరి బియ్యాన్ని పెంచడం మొదలుపెట్టి ముఖ్య ఆహారంగా తయారైన తర్వాత మెల్లమెల్లగా ఈ సిరిధాన్యాలు, ఇప్పుడు మనం సిరిధాన్యాలని పిలుస్తున్నాం, మాయమైపోయాయి. వాళ్ళని పెంచేవాళ్ళు లేరు. సో నేను వచ్చి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఈ 5 ధాన్యాలు మంచివి అని, ఆరోగ్యం కుదుటపడటం గమనించిన తర్వాత డబ్బులున్న వాళ్ళు ఎక్కువగా తినడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి ఎక్కువ రోగాలు ఉన్నాయని అర్థమా అని చెప్పను, అందరికీ ఉన్నాయి రోగాలు. అంటే డబ్బులు ఎక్కువ ఇచ్చి తీసుకునేదానికి రెడీ అవుతున్నారు. అంటే మిగతా ధాన్యాలు కూడా చాలానే ఉన్నాయి, లైక్ రాగులు, జొన్నలు, సజ్జలు. రాగులు, సజ్జలు, వరిగలు, మొక్కజొన్నలు, ఇవన్నీ తటస్థ ధాన్యాలు అని మేము గ్రూప్ చేసాం, వింగడం చేసాం అనమాట. ఎందుకంటే అందులో పీచు పదార్థం, పిష్ట పదార్థం అనుపాతం ఒక్క అంకె కాదు కదా, 2-3 అంకెలు వస్తుంది అనమాట. 20, 25, 50 అలా అంటూ వస్తుంది. అంతేకాకుండా ఇవి రోగాలు వచ్చిన వాళ్ళకి రోగాలను బాగు చేయలేకపోతున్నాయి. ప్రాయోగికంగా చేసి చూసామన్నమాట. ఈ 5 ధాన్యాలు రోగాల్ని సరిచేస్తున్నాయి, ఇవి సరిచేయట్లేదు. అందుకే వీటిని తటస్థ ధాన్యాలు అన్నాం. అంటే సిరిధాన్యాల ఉపయోగానికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయత ఉంది? పోతూ పోతూ కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు వందల వేల లక్షల మంది దాన్ని వాడుతూ రోగాలు బాగుతున్నాయని చెబుతూ వస్తే శాస్త్రీయత వస్తుంది అన్నమాట. సో ఇది మొదలైంది. ఇంకొక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత శాస్త్రీయత అనేది నిర్ణయింపబడుతుంది. సో ఇది ఆరంభకాలం, కొద్ది కాలం వేచి ఉంది. సిరిధాన్యాల వాడకానికి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఒక 5-6 సంవత్సరాలు ప్రయోగాలు చేశాం. చేసిన తర్వాత నాకు ఈ ధాన్యాల్లో రోగాల్ని గుణం చేసే గుణత్వం ఉంది అని తెలిసిన తర్వాత చెప్పడం మొదలుపెట్టాను. సో గడిచిన 15 సంవత్సరాలుగా చెబుతూ వస్తున్నాను. కర్ణాటకలో వేల సదస్సుల్లో చెప్పాము. అంతేకాకుండా మొన్ననే కర్ణాటక ప్రభుత్వం ఇంటర్నేషనల్ సింపోజియం సిరిధాన్య మేళా అని చేసింది. అందులో 3వ రోజు కీనోట్ స్పీకర్గా పిలిచారు. అక్కడ ఉపన్యాసం ఇచ్చి వచ్చాము. సో వేల చోట్ల ఈ విషయాల్ని మేము చర్చలు చేస్తున్నాం. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం అప్పటికే చాలా పనులు చేస్తున్నారు. జిల్లా వారి కృషి ఇలాఖాల్లో ఈ విత్తనాల్ని అందరికీ అందజేస్తున్నారు. సో ఇలా కొన్ని ప్రభుత్వాలు కూడా ముందంజ వేస్తున్నాయి. ఐ హోప్ తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విషయాన్ని స్థూలంగా గమనించి ముందు వస్తున్న సంవత్సరాల్లో మెట్ట భూముల రైతులకు చాలా ఉపయోగం అవుతుంది. ఈ సాగుబడి ఉన్న రైతులు మాత్రమే ఇప్పటి వరకు రైతులు ప్రగతిపరులు అనుకుంటున్నారు. కానీ మనం మెట్ట భూముల్లో పెంచుతున్న పదార్థాలకి ఇప్పుడు విలువ వచ్చేట్టు చేశాం మేము. అందువల్ల చాలామంది రైతులు మెట్టభూమి రైతులు, అంటే మొత్తం మెట్టభూమి రైతులందరికీ మనం సిరిధాన్యాలు తినడం మొదలు పెడితే వాళ్ళకు కొద్దిగా డబ్బులు దొరుకుతాయని నేను నమ్ముతున్నాను. అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం రావాలని మీరు కోరుకుంటున్నారు?
ఇంకా మొదలవుతుందమ్మా. ఇప్పుడే వెళ్ళి గవర్నమెంట్ని మనం వేధించడం మంచిది కాదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం చేసుకోవాలి, ప్రజలు చేసుకోవాలి. అన్నీ గవర్నమెంట్ చేయలేదు. సో ప్రతి ఒక్కదానికి గవర్నమెంట్ వైపు చూడటం ప్రజలు చేయాల్సిన పని కాదు. సో ఇంకా మనం చేయాల్సిన పని చాలా ఉంది నా అభిప్రాయం. ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వైపు మనం చూడొచ్చు అని నాకు అనిపిస్తుంది. చిరుధాన్యాలు వాడకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో 4 మాటల్లో. సిరిధాన్యాలే మానవ జాతికి అసలైన సిసలైన అద్భుతమైన ఆరోగ్యయుక్త ఆహారం. ముందు తరాల భవిష్యత్తు ఆహారం ఈ సిరిధాన్యాలే. అంతేకాకుండా వేరే వేరే పరిమాణాల్లోనూ మానవ జాతిని పీడిస్తున్న అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మొత్తం మానవ జాతి అంతా సిరిధాన్యాల వైపుకు మనస్సును మళ్లించాలి అని నమ్మిన వాళ్ళల్లో నేను మొదటివాణ్ణి. సో అందరూ సిరిధాన్యాలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ కాదర్వాలి గారు. మా కోసం ఇంత టైం తీసుకొని ప్రజలందరికీ సిరిధాన్యాల ఆవశ్యకతను ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. సంతోషం.